నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు క్యూట్ అనన్య ఉన్నారు, మాట్లాడదాము. హలో అనన్య, టీజర్ చాలా బాగుంది. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. 2 years పట్టింది షూట్ చేయడానికి. సో 2 years మా బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ ఇప్పుడు వస్తుంది జనాల్లోకి. ఐ హోప్ దే ఆల్ లైక్ ద టీజర్. నిజంగానే, అంటే నిన్ను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఒక యూట్యూబ్ నుంచి సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి డైరెక్ట్గా 70mm కనిపించబోతున్నావు. అంటే సినిమాలు చేస్తూ కూడా చిన్న క్యారెక్టర్స్లో కనిపిస్తూ డైరెక్ట్గా పెద్దగా, అంటే మొత్తం లెందీగా కనిపించబోతున్నావు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఐ ఆల్వేస్ న్యూ యూట్యూబ్ చేసేటప్పుడు కూడా దిస్ ఇస్ ద ఎండ్ గోల్ అని. సో లక్కీ భాస్కర్ గేమ్ చేంజర్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ టు బీ ఏబుల్ టు డూ దిస్ ఆన్ స్క్రీన్. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. మీరు యూట్యూబ్ అన్నారు, యూట్యూబ్ కదా, యాక్చువల్లీ కాలేజ్ థియేటర్ నుంచి వచ్చిన. సో ఇట్స్ ఈవెన్ బ్యాక్. కాబట్టి సో వి ఆల్ రికగ్నైజ్ యు ఫ్రమ్ ది యూట్యూబ్ ఓన్లీ. కాబట్టి మాకు అనన్య అంటే యూట్యూబ్ నుంచి పరిచయం కాబట్టి ఇప్పటి నుంచి హోప్ఫుల్లీ అనన్య అంటే హై నుంచి పరిచయం. ఎగ్జాక్ట్లీ, నిజంగానే చాలా మందికి హై ఇచ్చే క్యారెక్టర్ అవ్వబోతుంది అనేది అర్థమైంది. జస్ట్ బికాస్ జెన్జీ కిడ్స్కి చాలా కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ గురించి మీరేం చెప్తారు హైలో? నా క్యారెక్టర్ ఇస్ అ కంప్లీట్లీ ఆథెంటిక్, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నేను నాకు నచ్చినట్టే ఉంటా, నాకు నచ్చినట్టే చేస్తా అనే క్యారెక్టర్. అండ్ తను హై చూసే ఉండరు, తన హై ఇస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం. బట్ ఆ ఆర్క్ కొంచెం చేంజ్ అవుతుంది సినిమాలో. అండ్ ఆనెస్ట్లీ ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది అనడం కంటే ప్రతి మనిషి రిలేట్ అవుతాడు లావణ్యకి. అండ్ పర్సనలీ షీఈస్ ఇన్స్పైర్డ్ మీ అండ్ హోప్ఫుల్లీ షీల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆమె జర్నీ. అయితే ఇదంతా ఒక 2 daysలోనే అయిపోతుంది. అంటే 2 daysలో ఎవరి లైఫ్లో ఏమేమి జరుగుతుంది, మీతో పాటు ఇంకో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఒకరితో ఒకరికి ఎలాంటి కనెక్షన్స్ ఉండబోతున్నాయి, ఎలా ఉంటుంది సినిమా, అండ్ టు ది థియేటర్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి మీ సినిమాని వాళ్ళతో తీసుకెళ్ళాలి అని అంటే దట్ వన్ కోర్ పాయింట్ ఉంటుంది. సో అలాంటి జనాలకి ఏం చెప్తారు మీరు? ద కోర్ పాయింట్ దట్స్ గోయింగ్ టు స్టిక్ ఇస్ హ్యూమన్ కనెక్షన్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్. అవే ఉంటాయి ప్రతి మనిషికి. ఒక మనిషి మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని చేంజ్ చేస్తారు. దట్ ఈస్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ హై. ఒక 5 people అట్లా ఒకరి లైఫ్లోకి ఒకళ్ళు వచ్చి బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇఫ్ దే చేంజ్ ఇట్ ఫర్ ద బెటర్ ఏమవుతుందని. అండ్ దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ క్యారీ అవుట్. దిస్ జనరేషన్ గర్ల్, అంటే ఇప్పుడు ఉన్న అమ్మాయిలు చాలామంది దే ఆర్ స్టాండింగ్ బై దెమ్ సెల్వ్స్ అండ్ దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ బీయింగ్ సో మచ్ లౌడ్. అంటే వాళ్ళకి ఏది కావాలో అది చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, అండ్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్ సెల్వ్స్ రైట్ ఆల్సో. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లా ఉండడం కరెక్ట్ అంటారా, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఏమంటారు? ఎవ్రీబడి డిజర్వ్స్ ద ఫ్రీడమ్ టు బీ రాంగ్ అండి. ఐ థింక్ అమ్మాయిలు తప్పు చేస్తున్నారు కాబట్టి చేయొద్దని కాదు, తప్పు చేసి నేర్చుకుంటారు, జస్ట్ లైక్ అబ్బాయిలు ఎప్పటి నుంచో నేర్చుకుంటూ వచ్చారు. సో ఎవ్రీ వన్ డిజర్వ్స్ దట్ ఫ్రీడమ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ డ్రెస్సింగ్? వేర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, అండ్ ఫైనలీ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అంటే ఒక్కరు అని చెప్పడం చాలా కష్టం. అండ్ ఇఫ్ ఎవరైనా మీ ఫేవరెట్ కో స్టార్తో మీకు ఒక చిన్న క్యామియో వచ్చినప్పుడు యు ఆర్ రెడీ టు డూ దట్ పర్సన్ అని అంటే ఎవరు టక్కున గుర్తొచ్చారు? ఓకే, కో స్టార్ అని చెప్పను, బట్ ఐ థింక్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ నాకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఇఫ్ ఐ కెన్ జస్ట్ లుక్ అట్ హిమ్ దట్ విల్ బి అ బిగ్ డీల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హై.